హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంటే మన హెచ్సియు విద్య, పరిశోధనలతో పాటు పౌర హక్కుల ఉద్యమాలకు పునాది వేసిన స్థలం. అయితే ఇటీవలి కాలంలో ఈ యూనివర్సిటీ వార్తల్లోకి వచ్చిందే విద్యతో సంబంధం లేకుండా భూముల వివాదం వల్ల. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది అసలు ఈ వివాదం ఏంటి, ఎవరు ఎవరి భూమి అంటున్నారు, దీని వెనుక రాజకీయ గేమ్ ఉందా, లేక వాస్తవంగా వదిలేసిన ప్రభుత్వ భూముల తారాజు జరుగుతుందా? హెచ్సియు 1974లో స్థాపించబడింది. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం సుమారు 2300 ఎకరాలు ఈ యూనివర్సిటీకి కేటాయించింది. ఈ భూములన్నీ శంషాబాద్కు సమీపంలో ఉన్న గచ్చిబౌలి, సర్దార్ పటేల్ నగర్, శెరిలింగంపల్లి ప్రాంతాల్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు వివాదం వస్తోన్నది, ఈ యూనివర్సిటీకి అప్పట్లో కేటాయించిన భూముల్లో కొన్ని ప్రభుత్వ యథాలేని భూములుగా మారడమా, లేక దాన్ని ప్రైవేటు దోపిడీకి అనువుగా మలచాలనే ప్రయత్నమా? ఇటీవలి కాలంలో కొన్ని ప్రైవేట్ డెవలపర్లు, నాయకులు మరియు అధికారులు కలిసి హెచ్సియు పరిధిలోని భూములను తమ పేర్లకు మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల ఫెన్సింగ్ వేయడం, ప్లాటింగ్ యత్నాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు, స్థానికులు దీన్ని గమనించి నిరసనలు కూడా చేపట్టారు. యూనివర్సిటీ మేనేజ్మెంట్ కూడా కొన్ని రోజులుగా ఈ భూముల పరిరక్షణ కోసం ప్రభుత్వానికి లేఖలు రాస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన బిహెచ్ఆర్టీ ప్రాజెక్ట్, బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ వంటి నిబంధనలు హైదరాబాదులోని ప్రభుత్వ భూములపై ఉన్న కబ్జాలను క్రమబద్ధీకరించడానికి ఉపయోగపడుతున్నాయని అంటున్నారు. కానీ యూనివర్సిటీ భూములు కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలోని భాగం. రాష్ట్ర ప్రభుత్వం వాటిని రెగ్యులరైజ్ చేయడం, లీజుల పేరుతో మూడవ పక్షాలకు కేటాయించడం చట్టబద్ధమేనా అనే ప్రశ్నలు మిగిలిపోతున్నాయి. ఈ వివాదం నేపథ్యంలో హెచ్సియు విద్యార్థులు ఉద్యమ రంగంలోకి దిగారు. సేవ్ యూనివర్సిటీ ల్యాండ్, ఎడ్యుకేషన్ కాకుండా రియల్ ఎస్టేట్ మాదా అనే నినాదాలతో నిరసనలు చేస్తున్న విద్యార్థులు, ఇది కేవలం భూముల వివాదం మాత్రమే కాదు, భవిష్యత్తులో విద్యా ప్రమాణాలు, విద్యార్థుల అవకాశాలపై దుష్ప్రభావం చూపుతుందని చెప్తున్నారు. వివాదం తీవ్రత పెరిగిన తర్వాత హెచ్సియు పూర్వ విద్యార్థుల సంఘాలు కూడా మద్దతుగా నిలిచాయి. దేశవ్యాప్తంగా ఉన్న పలువురు విద్యావేత్తలు, ప్రజా బద్ధతకు కట్టుబడిన వ్యక్తులు ఈ వివాదాన్ని పారదర్శకంగా పరిష్కరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసులో న్యాయస్థానాలు కూడా రంగంలోకి వచ్చాయి. యూనివర్సిటీ తరఫున దాఖలైన పిటిషన్లకు స్పందిస్తూ కొన్ని నిర్మాణాలపై స్టే ఆర్డర్లు వచ్చాయి. అయితే అధికారుల చర్యలపై స్పష్టమైన ఆదేశాలు రావాల్సి ఉంది. చట్టపరంగా యూనివర్సిటీకి మంజూరైన భూములు బదలాయించడాన్ని నిరోధించేందుకు మరోసారి దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ఈ వివాదం మీద విస్తృతంగా చర్చ జరుగుతోంది. విద్యాభూములని కాపాడాల్సిన సమయమిదని, ప్రైవేట్ అభివృద్ధికి కాకుండా ప్రజల సంక్షేమానికి పనిచేయాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. కొన్ని ప్రజా సంఘాలు కూడా మద్దతుగా నిలుస్తున్నాయి. ఇలాంటి భూమి వివాదాలు దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఉన్నాయి. విద్యా సంస్థల భూములను ప్రైవేట్ డెవలప్మెంట్ పేరుతో ఆక్రమించడం, ఇది దేశం మొత్తం మీద ఉన్న పెద్ద సమస్య. హెచ్సియు వివాదం దీనికి ప్రతిరూపం మాత్రమే. దీన్ని బలంగా ఎదుర్కొనడం ద్వారా భవిష్యత్ విద్యా స్థాపనలను కాపాడే మార్గం ఏర్పడుతుంది. మన బాధ్యత ఏమిటి అంటే, ఇలాంటి అభివృద్ధి పేరిట జరిగే అక్రమాలను ప్రశ్నించాలి. విద్యా సంస్థల భవిష్యత్ను కాపాడుకోవాలంటే విద్యార్థులకు, ప్రజలకు, పౌర సమాజానికి సరైన సమాచారాన్ని చేరవేసే బాధ్యత మనది కూడా.